కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఉప్పలపాడులో కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభ ఊరేగింపు జరిగింది। ఈ కార్యక్రమానికి నెంబర్ 1 న్యూస్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం సాయి సుధాకర్ ను ఘనంగా సన్మానించారు। మనందరం వచ్చే సంవత్సరం శివరాత్రి గ్రామస్తులకు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు ముఖ్యంగా ఇంత మంచి ప్రభని అన్నిటికంటే చాలా బాగా కనపడుతుంది దూరం నుంచి ఈ మంచి ప్రభని ఏర్పాటు చేసిన మన పెద్దలకు దీనికి సహకరించిన అందరూ కూడా పేరు పేరున కమిటీ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు। అయితే ఇక్కడ రాగానే దూరం నుంచి ఏమి వినపడుతున్నాయి అంటే వానా వానా వెల్లువాయి అంటే నాకేంటంటే మరి మా పవర్ స్టార్ పాట వినపట్లేదంటే అని అనుకుంటున్నాను నేను। మరి ఆ పాట వినాలందో నాకు మరి బాగా పాడతారా మీరు ఉన్నా తర్వాత ఇందాక నేను వచ్చేటప్పుడు అరవపల్లి నుంచి వంగవేడి మోహనంగా ప్రభ కట్టారు, మూడు ప్రభలు కట్టారు। నాకు తెలిసి ఇంత దమ్ము ధైర్యంగా ఒక లీడర్ చనిపోయిన తర్వాత 28 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని ఒక దేవుడిగా భావించి ప్రభ కడుతున్నారంటే అది మీ ప్రాంతంలో ఉన్న వంగవేడి మోహనంగా అభిమానులుగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాం। ఇక్కడ జనసేన జెండా ఎగురుతుంది, అది ఒక జెండా కాదు కొన్ని కోట్ల జెండాలు ఎగరబోతున్నాయి త్వరలో, మీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాడు। అలాగే నేను నంబర్ 1 న్యూస్ ఛానల్ పెట్టిన తర్వాత ఇది సామాన్యుడి చేతిలో ఒక అస్త్రం, బడుగు బలహీన వర్గాల వారి చేతిలో అస్త్రం, దళిత క్రైస్తవ మైనారిటీ వాళ్ళ చేతిలో ఒక అస్త్రంగా ఈ ఛానల్ పెట్టాను। కానీ కొన్ని వర్గాల వారు ఇది ఏదో ఒక కులాన్ని అనుకున్నారు, కానీ ఈ రోజున 2 సంవత్సరాల్లో మన ఛానల్ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళి మన ఛానల్ నంబర్ 1గా నిలిచింది। కొన్ని కారణాల వల్ల మన ఏరియాలో రావట్లేదు, అది కూడా వస్తుంది వారం 10 రోజుల్లో। అలాగే అక్షరవాణి పత్రిక పెట్టాం, త్వరలో వంగవేడి మోహనంగా నిజమైన సినిమా తీయబోతున్నాం, అది నిన్నే అనౌన్స్ చేసాం నిన్న। కాబట్టి మీరందరూ కూడా వంగవేడి మోహనంగా నిజమైన చరిత్ర తీయాలా వద్దా? మీ అందరూ ఒకసారి చెప్పండి, తీయాలా వద్దా? గట్టిగా వినపట్ల మన ఆంధ్ర టైగర్